తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు రావూరి ప్రసాద్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టి పట్టణ పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సూర్య కాలేజీ విద్యార్థులు, పట్టణ బీజేపీ సీనియర్ నాయకులు మునుకోటి వెంకటేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గన్నాబతుల సత్యవతి, కొప్పత్తి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 78 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో 2 రోజుల ముందుగానే స్వాతంత్ర దినోత్సవాలు ఏర్పాటు చేసుకోవడానికి జాతీయ స్థాయి నాయకత్వం పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ జెండా భుజాన్ని వేసుకుని తిరంగా యాత్ర అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన భారతీయులందరూ ఐక్యతగా ఉండాలి. రాబోయే కాలంలో వచ్చే పరిణామాలకి ధీటుగా మనం అందరూ ఎదుర్కోవాలని మన మోడీ గారు ఏ విధంగా పిలిపించారో ఆ పిలుపులు అనుసరించి మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం, మనమంతా హిందువులు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మేము ఘనంగా ఈ నర్సాపురం పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం మేము చాలా ఆనందిస్తున్నాం. దేశంలో ప్రతి పౌరుడికి దేశభక్తి ఉన్నంతై రెట్టింపుతాయి పొంగాలనేటువంటి ఉద్దేశంతో ద్వారా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం యొక్క శక్తిని, అలాగే దేశ పౌరుల యొక్క యుక్తిని మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే రేపు ఎల్లుండ అవతలెల్లుండ ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద హర్ ఘర్ తిరంగా అని ప్రతి పౌరుడు కూడా వారి యొక్క ఇంటి మీద తిరంగా పతాకాన్ని ఎగరేసి దానికి సెల్యూట్ చేయవలసిందిగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మరి 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి దాన్ని పురస్కరించుకుని మరి నర్సాపురం పట్టణ వీధుల్లో త్రివర్ణ పతాకాన్ని చేపట్టి మరి అందరికీ కూడా మన స్వతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో నర్సాపురం భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున మరి తిరంగా యాత్ర చేస్తా ఉన్నాం. భారతీయ పండుగ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బైక్ ర్యాలీని ప్రారంభించారు. తొలుత ఎస్వీఆర్ సర్కిల్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు బైక్ ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే స్వయంగా బైక్ నడుపుతూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాసి, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా 15 ఉత్సవాన్ని ఒక పండగగా జరపమని అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటి మీద ఒక జెండా పెట్టి భారతదేశంపై ఉన్నటువంటి భక్తిని మరి ఆ రోజు ఆగస్టు 15, 1947 ముందు మన పెద్దలు పడిన కష్టాలు, మన ముందు జరిగిన ఆ కష్టాలు, వారి యొక్క పోరాట పట్టణంతో ఈరోజు మరి గడిచిన 70 సంవత్సరాల పైగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్వేచ్ఛ పీల్చుకుంటూ ఏదో ఆగస్టు 15 నామాత్రంగా జరిగేటువంటి ఈ పండగని మరి భారతదేశం అంతా కూడా చాలా ఘనంగా జరుగుతుంది. దానికి కారణం ఇవాళ భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి కంటే భారతదేశ సత్తా చూపిన నరేంద్ర మోడీ గారి యొక్క చరిత్ర యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. అంటే భారతదేశాన్ని తిరుగులేని ఆధిపత్యం ఎంతో మంది ఇవాళ అమెరికా ఆదేశం చేస్తూ ఉంటే బేఖాతరు చేసి భారతదేశం కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా తయారు చేసిన ఈ భారత్ లో మనం ఉండడం చాలా అదృష్టం.
మరి అలాంటి పండగని మనంతా ఎంతో ఘనముగా భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి వ్యక్తి కూడా పక్కింటిగాడు కూడా జెండా పెట్టి ఏర్పాటు చేసి తాడేపల్లిలో మొదటి వరుసగా నిలబడవలసిందిగా మీ తాడేపల్లిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ పండుగని ఆగస్టు 15 పండుగని ముందుగానే మనం ఈ రోజు మనందరం కూడా మరి ఆగస్టు 15 అనేది ఒక పెళ్లిలాగా, ఒక ఇంట్లో ఒక ఉత్సవంలాగా, నిజంగా కూడా అలాంటిదే ఇది. ఆ రోజు ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన ఫలితాన్ని మనం అనిపిస్తూ ఉన్నాం. కంటే 15వ తారీఖు అనేది ఒక సంక్రాంతి పండుగలాగా జరుపుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని వివరించింది. గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న తెలంగాణలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు లెస్ మార్క్ అయింది. ఈరోజు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటలు అనగా 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు పశ్చిమ ద్రోణి అనగా ఈస్ట్ వెస్ట్ జోన్, ట్రఫ్ జోన్ అన్నది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదున్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఉండటం వలన ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలోనూ, తదుపరి 4వ రోజున పలు ప్రాంతాలలోనూ, వారంలో చివరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన నైరుతి గాలులు రాబోయే 5 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటుగా నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఏఎంసీలకు పూర్వ వైభవం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. ప్రమాదవశాత్తు మృతి చెందిన కొమ్ము చిక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సొమ్మును అందజేసిన మంత్రి నిమ్మల. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల అండతోనే యథేచ్ఛగా టీడీపీ దొంగ ఓట్లు వేస్తుంది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.